మత్స్య జయంతి. ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు. బ్రహ్మకు ఒక పగలు అంటే 1000 మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆ సమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో 1000 మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్లీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని కల్పమని అంటారు. మత్స్యావతారం అసలు కథ. వరాహకల్పంలో ద్రవిడదేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాల నదికి వెళ్లి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇస్తుండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్లీ నీటిని దోసిలిలోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది: రాజా, నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేశాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్ర పట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటి రోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. ఆ రాజు ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం, చేప శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతటా ఆ మత్స్యం తాను శ్రీమన్నారాయణుడిని అని, 7 రోజులలో ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయి అని, ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది. ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకుని సిద్ధంగా ఉండమని, సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది. మీన రూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి వైవస్వత మనువుగా ప్రసిద్ధికెక్కాడు. బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటి నుండి వేదాలు జారి క్రింద పడగా సోమకాసురుడు అనే రాక్షసుడు 4 వేదాలని అపహరించి సముద్రగర్భంలోకి వెళ్లిపోయాడు. మత్స్య జయంతి. ధర్మరక్షణ కోసం